ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో ఏం చేయొచ్చు కంటే కూడా ఏం చేయలేము అని ఆలోచించవచ్చు, ఎందుకంటే ఏదైనా చేయొచ్చు, అట్లా తయారైపోతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం సనాతన ధర్మంతో కూడా ఏదైనా చేయొచ్చు, బట్ అది మనకు తెలియకపోయా. సో ఈ రెండింటిని కలిపితే ఎట్లా ఉంటుంది, ఏం చేయొచ్చు అని మనతో పాటు ప్యానెల్లో డిస్కస్ చేయడానికి సురేంద్ర తిప్పరాజ్ గారు. హలో భయ్యా, కరెక్ట్ టైంకి మైక్ తీసేసినా? ఎస్, సురేంద్ర తిప్పరాజ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ డైరెక్టర్ ఫర్ ఏఐ అట్ మైక్రోసాఫ్ట్, ఆథర్, రీసెర్చర్ అండ్ స్పీకర్ ఆన్ ఏఐ, ఫౌండర్ అండ్ మెంటర్ ఆఫ్ త్రిక్షేత్ర ఎట్ ఐఫోకస్ మిషన్. ఒక సైంటిస్ట్ మన ముందుకు రాబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత ఉపయోగము అండ్ దాన్ని మన ధర్మం గురించి మనం ఎలా ఉపయోగిస్తే మనం ఎటువంటి వండర్స్ చేయొచ్చు అని చెప్పడానికి. సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. అండ్ జమ్మల మడక సూర్యనారాయణ గారు, సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండి. వీరికి వచ్చినటువంటి బిరుదులు నేను ఒకసారి చెప్తాను, వారేంటో మీకు అర్థమవుతుంది. తర్క రత్నం, విద్వాన్ మణి, వేద విద్యా వరిష్ట, శాస్త్ర కళానిధి. సో చూస్తుంటే ఎట్లున్నారు, చూస్తున్నారు కదా. వేదిక్ స్కాలర్ అండ్ రీసెర్చర్ వారు, ప్రొఫెసర్ MIT స్కూల్ ఆఫ్ వేదిక్ సైన్స్లో రీసెర్చర్ అండ్ ఎడ్యుకేటర్. అంటే ఇవన్నీ ఇంత చదువు ఇదంతా కూడా ఎక్కడైనా పెట్టవచ్చు, డబ్బులు ఎందుకంటే ముఖ్యంగా చిలుకూరు స్వామి గురూజీకి తెలుసు, గురువు గారు చెప్తా ఉంటారు, అంటే ధర్మం గురించి మనం ఎక్కువ పనిచేస్తున్నప్పుడు డబ్బుల గురించి కొంచెం కష్టమవుతుంటుంది అని. సో వీళ్ళు ధర్మం గురించి పనిచేయాలనుకుంటున్నారు. ఇదే పనిని ధర్మం గురించి కాకుండా కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసినట్లయితే ఇంకెక్కడో ఉండేవారు. బట్ ఈరోజు సనాతన ధర్మం స్టేజ్ పైన ఉన్నారు. ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్యలో మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ తిన్నరా? తినేసారు కదా. భారత్ మాతా కీ. ఇంకా అందరి చేతులు లేస్తలే బాబా. భారత్ మాతా కీ. సూపర్. మైక్స్ బేసిక్గా చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది చాలా చిన్న సంస్థ బా, 1.5 year సంస్థ. అండ్ దీనిలో పనిచేసే వాళ్ళం కూడా చాలా తక్కువ మంది. మాకు ఇట్లాంటి పెద్ద ఈవెంట్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ చేయాలన్న తపన మాత్రం ఉన్నది. ఆ తపన ఇక్కడికి తీసుకొచ్చింది. మీ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదే పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగితే, మీ ఇంట్లో మీ అక్కదో మీ చెల్లిదో పెళ్లి జరిగినప్పుడు తప్పు జరిగితే మనం ఎట్లా అనుకుంటాం, అట్లా భావించి నన్ను కూడా మీ కుటుంబ సభ్యునిగా దీవించుర్రి. ఎస్, ఓకే సార్, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వచ్చిన తర్వాత మనకు భయం ఒకటి మొదలైంది. ఏంటిదంటే జాబులు పోతాయేమో, ఎందుకంటే మనం నలుగురం చేసే పని అది 5 నిమిషాలు చేస్తున్నది, దానికి ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ఏంటిది కొత్త జాబ్ అంటే ఏంటిది, ప్రాంప్టింగ్ ఎట్లా ఇవ్వాలో నేర్చుకోవాలి. మరి ఆ ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి, ఏంది పరిస్థితి ఒకటి. రెండవది, ఏదైనా కూడా డేటా పైన పనిచేస్తూ ఉంటుంది. సో అంటే నాకైతే చాలా డౌట్లు ఉన్నాయి సార్, చాలా డౌట్లు ఉన్నాయి. అండ్ నేను ఏఐని చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఏఐ యూజ్ చేసి మేము కూడా ఒకటి తయారు చేసినాం, అది సాయంత్రం రిలీజ్ చేస్తాం మీ అందరి ముందు. అయితే వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా యాప్స్ మనకు ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో రిఫ్లెక్షన్ అనేది డిమానిటైజ్ అయింది, స్ట్రింగ్ అనే ఛానల్ మొత్తానికే పోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు పాపం మన అబ్బాయికి సంబంధించినటువంటి 4 ఛానల్స్ డిలీట్ చేసారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ధర్మం గురించి మాట్లాడుతున్నందుకు. మరి ధర్మం గురించి మాట్లాడితే తీసేయాలంటే వెస్టర్న్ వానికి నచ్చంది మాట్లాడితే వాడు తీసేస్తాడు. ఎందుకంటే వాడిని క్రికెట్ గ్రౌండ్ పోయినా మనం క్రికెట్ ఆడుతున్నాం. వాడు 6 కొడితే అవుట్ అన్నాడు అనుకో, వాని గ్రౌండ్ అది, వాని రూలు. మనం 6 కొట్టినా కూడా అవుట్ అయ్యి కిందికి రావాలి. సో
మన దగ్గర తయారైతలేవు. మరి అట్లాంటిది ఏకంగా అంటే మనుషులు చేసేటటువంటి ఇదే ఇట్లంటే కృత్రిమ మేధస్సు మనకు సంబంధం లేకుండా వేరే వాళ్ళ మేధస్సును మనం వాడుకుంటుంటే అది ఎంత డేంజరస్. మరి అంత డేంజరస్గా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన మాకు వచ్చినప్పుడు సార్తో మేము మాట్లాడినప్పుడు సార్ వీరిని కూడా మాకు పరిచయం చేశారు. ముఖ్యంగా దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీళ్ళిద్దరు కూడా దీని గురించి చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. మనం ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం. దాదాపు బయట ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఇంకెవరైనా బయట ఉంటే ప్లీజ్ వాలంటీర్స్ బయట ఎవరైనా ఉంటే కారిడార్లో లోపలికి రమ్మనండి. పైన కూడా కూర్చున్నారు కింద నిండిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓ టు యూ. ఏఐ వరమా శాపమా? మొట్టమొదట గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, గోమాత్రే నమః. అమ్మవారు గోమాత అలంకరించిన ఈ వేదిక పైన వేదిక ముందున్న ప్రముఖులు, వేద పండితులు, శాస్త్రవేత్తలు అందరికీ నా పాదాభివందనాలు. ఇప్పుడు శాస్త్రము అన్నది ఒకటి, వేదము అనేది ఒకటి, టెక్నాలజీ అనేది ఒకటి. ఇప్పటివరకు మనం చూస్తుంటే ఈ మూడు డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ మూడు మన దైనిక జీవితంలో ప్రతి అంశంలో మనతో ముడిపడి ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కొరిలేట్ చేసుకుంటే జనరల్గా సైంటిఫికల్గా there are 3 aspects: body, mind and soul. ఈ 3 డివిజన్స్లో చూస్తే విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ బాడీని సిమ్యులేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీని మనం ఆల్మోస్ట్ బాగా డెవలప్ చేసుకున్నాం. లాస్ట్ 60-70 ఇయర్స్లో రోబోట్స్ క్రియేట్ చేసాం, వేరే గ్రహాలకు పంపిస్తున్నాం, అవి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి, బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని బాగానే క్రాక్ చేసాం. నెక్స్ట్ మైండ్లో వచ్చేసరికి ఒక లాజిక్తో సంబంధం ఉంటుంది. పెద్దలు నేర్పించింది కానీ స్కూల్లో చదువుకుంది కానీ దాన్ని బట్టి లాజిక్ బట్టి కొన్ని యాక్షన్స్ తీసుకుంటాం. దాన్ని కూడా ఒక రకంగా బాగానే క్రాక్ చేసి డెవలప్మెంట్ చేసాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రముఖంగా చూసుకుంటే ఏ స్టేజ్లో ఉన్నామంటే బాడీ అండ్ మైండ్ లాజిక్ చెప్తుంది, బాడీ మూమెంట్స్తో మనం యాక్షన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ సోల్ అనేసరికి ఇట్ ఈస్ బేసికలీ ఎ వెరీ వెరీ కాస్మిక్ సైన్స్. సోల్ అంటే కాన్షియస్నెస్ వస్తుంది, స్వార్థం వస్తుంది, తత్వం వస్తుంది, ఆత్మ జ్ఞానం ఇవన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు అది ఎంతవరకు అందరికీ సమంజసంగా ఉంటుంది, ఎంతవరకు అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇక్కడే పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది. మెషిన్స్కి మనం ఒప్పచెప్తే మన జాబులు అవి చేసేస్తే మనం ఏం చేస్తాం? అది ఫస్ట్ క్వశ్చన్. మెషిన్స్ అవంతకవే డిసిషన్ తీసుకుంటే వాటిని ఎలా మనం అరికట్టగలం, ఎక్కడ వాటికి గేట్ కీపర్స్ లాగా నిలబడగలం, అది ఇంకో ఛాలెంజ్. అది నిలబెట్టాలంటే మెషిన్స్కి ఏం నేర్పియాలి? ఎందుకంటే ఇవాళ మెషిన్స్ ఎంతో కొంత సొంతంగా డెసిషన్ తీసుకునే కేపబిలిటీ డెవలప్ చేసుకున్నాయి. దానికి ఏంటి? ధర్మం నేర్పియాలా, ఓకే, పురుషార్థాలు నేర్పియాలా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ప్రతి కంట్రీలో ప్రతి సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఉన్న లీగల్ సిస్టమ్ ప్రకారంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడే వచ్చేసరికి ఒక ప్రశ్న వచ్చింది నాకు, సూర్యనారాయణ గారికి. ఆయన శాస్త్ర పండితుడు, నేను టెక్నోక్రాట్. ఇద్దరం కలిసి ఈ మెషిన్స్ని మనం ఎలా, మనకు ఏం నేర్పిస్తే మన పరిధిలో ఉంటాయి, ఏం నేర్పిస్తే అందరం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అన్నప్పుడు ఒక్క ప్రిన్సిపల్ తగిలింది. అక్కడ ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతనం నుంచి వచ్చింది. ఓకే, సనాతనంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ యాజ్ ఏ ఇంజనీర్, యాజ్ ఏ టెక్నోక్రాట్ నాకు అర్థమైంది ఏంటంటే అందరినీ కలుపుతుంది,
అందరినీ కల్పిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రిన్సిపల్ని గిన మనం మోడల్ చేయగలిగితే, ఇది గిన మనం మిషన్స్కి నేర్పగలిగితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ వుడ్ హ్యావ్ గివన్ ద విశ్వగురు స్టేటస్ ఆఫ్ హిందూయిజంకి ఫస్ట్ పెద్దపీట వేసిన వాళ్ళం మనం అవుతాం. ఎందుకంటే ఈ సనాతనం అనేది మనం ఇంప్లిమెంట్ చేసింది కాదు, మన ఋషులు ఇచ్చినప్పటి నుంచి వచ్చిన ఆ సనాతనం ఒక జ్ఞానాన్ని మనం మ్యాథమెటికల్గా మోడల్ చేసి మెషిన్స్కి నేర్పగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ తరఫున ఇది ఫస్ట్ స్టేజ్ నేను చూస్తున్నాను. ఒక టెక్నాలజీ అండ్ ఒక వేదిక్ శాస్త్రిక్ పండిత్ ఒక్క పీట మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది అమ్మోకి ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న మాట సార్ నాది. ఎందుకు అంటే ఏఐ ఇప్పుడు ఈ అవసరం ఏంటి అనే దానికి ఒక సమాధానం నా దగ్గర ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ చాట్ జీపీటీ అని చెప్పేసి మనం ఒకటి ఉంది, ఇప్పుడు చాలామంది వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఏదైనా కూడా సమాధానం టప్పిమని చెప్పేస్తూ ఉంటారు. అయితే ఏంటి అంటే మనకు టైం పాస్ కాక అప్పుడప్పుడు గెలుపుతుంటాం కదా, ప్రతిదీ ఏది కొత్తగా మార్కెట్లోకి వచ్చినా కూడా. అట్లా నేనేంది అంటే చాట్ జీపీటీ దగ్గర ఒక పని చేసినాం, దాన్ని ఒకటి అడుగుతా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉన్నా దాంతో, చాట్ చేస్తూ ఉన్నా, మనకు వచ్చిన కొంచెం ఇంగ్లీష్లో. ఏంటిది, నాకు రాముని మీద కొన్ని జోక్స్ తెలుసుకోవాలని ఉన్నది, చాట్ జీపీటీ కొన్ని జోక్స్ చెప్పవా అని చెప్పేసి చెప్తే నాకు టక మని 100 జోకులు చెప్పింది. అది రామాయణం నుంచి రాముడి పైన 100 జోకులు చాట్ జీపీటీ నాకు చెప్పింది. ఆ తర్వాత నేను అట్లనే మనకు ఆగదు కదా టైం పాస్, అదే మంచిగా జోకులు చెప్తున్నది అని చెప్పేసి వేరే మతాలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్త మీద కొన్ని జోకులు చెప్తావా చాట్ జీపీటీ చెప్పు అని చెప్పేసి నేను అడిగిన. నాకు 10 నిమిషాలు క్లాస్ వీకింది. అది నువ్వు ఇట్లా అడుగుతావా, పోనీ యేసుక్రీస్తు మీదనో బైబిల్ మీదనో నాకు జోకులు చెప్పు అని చెప్పేసి అది కూడా అడిగిన నేను. పోనీ మహమ్మద్ ప్రవక్త అంటే నీకు కొంత ఇష్టం ఉన్నది, నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా చాట్ జీపీటీ, మరి యేసుక్రీస్తు మీద చెప్పు అంటే నో వే అన్నది. పోనీ మళ్ళీ రాముని పక్కకు పెట్టిన, రాముడు అంటే మరి దానికి ఏమైందో, కృష్ణుడి గురించి ఏమన్నా చెప్పు, మస్తు చెప్పిందబ్బా, శంకరుని గురించి చెప్పి అమ్మవారి గురించి చెప్పింది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మనం ఆలోచించాల్సింది ఇది. ఈరోజు మనకంటే అంతోకింతో విషయం తెలుసు, కానీ రేపటి తరం ఇదే చాట్ జీపీటీ వాడడం ద్వారా వాడికి ఏమర్థమవుతుంది. సో దాన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న దగ్గర ఈ సమాధానం నాకు వచ్చింది. అండ్ మా ఇన్విటేషన్ని మన్నించి మీరు ఇద్దరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్లీజ్ కంటిన్యూ. సారీ. అది ఎందుకు అవుతుందంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ఎ క్విక్ ప్రాసెస్ హౌ ద ఏఐ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ టుడే. ఇదంతా ఇవాళ ఉన్న ఏఐ సిస్టమ్స్ అంతా డేటా మీదనే ఆధారపడి ఉంది, లాజిక్ మీద కాదు, డేటా మీద. సో ప్రపంచం అంతా ఉన్న ఇంటర్నెట్ డేటాను తీసుకొని దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకొని ఏదో ఒక డెసిషన్ ఇస్తుంది. దాన్ని లక్షల మంది వాడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇవాళ మనం అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను చెప్పినట్టుగా ఎవరైతే ఎక్కువ డేటాను ప్రొపగేట్ చేస్తున్నారో, ఎక్కువ ప్యాటర్న్స్ని పెడుతున్నారో, దానికి బయాస్గా దానికి అనుగుణంగా అది ఆన్సర్స్ ఇస్తుంది. అంటే ఏమన్నట్టు, ఇవాళ రాముడి మీద జోకులు వేస్తున్నారంటే చాలామంది దాని మీద ఎక్కువ ట్వీట్ చేస్తున్నారు. ఓకే, కృష్ణుడి మీద జోకులు వేస్తే దాని మీద ఎక్కువ ట్వీట్ చేస్తున్నారు. వేరే వాటి మీద చేయట్లేదు అంటే ఒకటేమో దాని మీద ట్వీట్ చేయట్లేదు, ఇంకొకటి దాని మీద ఇంటెన్షనల్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దాని మీద చాలా ప్రయత్నాలు జరుగుతాయి, దాని మీద చాలా బ్యారియర్స్ కూడా పెట్టుకున్నారు. ఆ కైండ్ ఆఫ్ బ్యారియర్స్ మనం ఎందుకు పెట్టలేకపోతున్నాము అంటే మనం అందరం కలిసి దాని మీద పోరాడాల్సిన విషయము, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం, ప్యాటర్న్స్ డిఫైన్ చేయడంలో మనం ఇంకా వెనక స్థానంలోనే ఉన్నాం దాంట్లో. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఒక లెర్నింగ్ మోడల్స్ అంటే వేదిక్ లెర్నింగ్ మోడల్స్లో మ్యాప్ చేసుకుంటే సింపుల్ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయం, తర్వాత బోధన, ఆచరణ, ప్రచారము. సో టుడే ఎవ్రీ ఏఐ సిస్టమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ద సేమ్ మోడల్స్. దీంట్లో మనము కావాల్సినంత పని చేయట్లేదో మనం తెలుసుకుంటే ఫస్ట్ స్టెప్ మన ఏఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోగలము. అదే రకంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి సనాతన ధర్మం ఒక ప్రిన్సిపల్స్ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగలం. సో ఓవర్ టు యూ. నమస్కారం అండి. కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత
కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత. శ్రీ గురుభ్యో నమః. మనందరం కూడా శాస్త్రము అనే పదాన్ని చాలాసార్లు వింటూనే ఉంటాము, కానీ దాని అర్థం ఏంటో సరిగ్గా తెలియదు మనకి. ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడేది తెలుగులో అయినా సరే ఆలోచించేది ఆంగ్ల భాష అయిపోయింది. కాబట్టి శాస్త్రానికి చాలా దగ్గరగా మన ఆంగ్ల భాషలో ఏదైనా ఒక పదం చెప్పగలము అంటే దాన్ని ఎగ్జాక్ట్ సైన్సెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ పేరుతోనే IIITలో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది. దీన్ని ఏమంటారు? ఎగ్జాక్ట్ సైన్సెస్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన సురేంద్ర గారు చెప్పారో, ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పారో, ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ శాస్త్రం రాగలదు అనేది మనం ఒకటి తెలుసుకోవాలి. రెండు, ఈరోజు చాలా విస్తృతంగా సురేంద్ర గారు చెప్పినట్లుగా ప్రచారంలోకి AI వచ్చేసింది. మనందరి జేబుల్లో AI ఉంది. మనం ఏం చేస్తున్నామో దానికి తెలుసు, మనల్ని ఎలా ప్రభావితం చేయాలో దానికి తెలుసు. బాగుంది. దీన్ని AI డ్రివెన్ హ్యూమనా, హ్యూమన్ డ్రివెన్ ఏఐయా? ఈ ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మనం గొర్రెలం అవ్వాలా, గొర్రె కాపర్లం అవ్వాలా? మనం గొర్రె కాపర్లం అవ్వాలంటే ఏం చేయాలి? ఇందాకటి ప్రాసెస్లో ఒక్కసారి ఆ స్లైడ్ మీరు వేస్తే గనక, ప్రాసెస్లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే అధ్యయనం. అధ్యయనం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాలి. ఏమంటే ఈ ప్రయత్నం మన పూర్వులు ఎంత బాగా చేశారంటే, ఇప్పుడు మనందరం కూడా మనుషులం కదా. మనుషులు అనగానే మనం ఏమనుకుంటాం? మనం ఒక శరీరం అని అనుకుంటాం. మనం శరీరం మాత్రమేనా? కాదు కాదు, శరీరం మాత్రమే కాదు. నన్ను ఎవరైనా గౌరవిస్తే నాకు ఆనందం, నాతో ఎవరైనా మాట్లాడితే నాకు ఆనందం, నా పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఆనందం. కాబట్టి ఈ ఆనందించే ఇంకొక యంత్రం ఏదో లోపల ఉంది, అది మనస్సు. బాగుంది. నేను పక్కన వాడితో రిలేట్ అవుతూ ఆనందంగా ఉంటే చాలా? కాదు కాదు, నేను చాలా ఫాస్ట్గా ఏదో బైక్ నడపాలి, కార్ నడపాలి, 4-5 భాషల్లో మాట్లాడాలి, 4-5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ 4-5 చోట్ల లాభాన్ని ఆర్జించాలి. కాబట్టి స్కిల్, దాంతో కూడా నేను రిలేట్ అవుతున్నాను. దీన్నే సంస్కృతంలో ప్రాణము అని అంటారు. ఫస్ట్ మనం శరీరం అనుకున్నాం కదా, శరీరము, మనస్సు, ప్రాణము 3 ఉన్నాయి. దీంతో సరిపోతుందా? లేదు లేదు, ఇంకా నువ్వు ఏదో చేస్తూ ఉంటావు కదా. ఇప్పుడు ఇవాళ ఈ సభ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ సభని యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు ఎంతమంది అయి ఉండొచ్చు? ఇంకొక 10 రోజుల తర్వాత ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల మన మీద ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి? ఇవన్నీ అనలైజ్ చేసేవాళ్ళు ఉంటారుగా. మనం కూడా అనలైజ్ చేస్తూనే ఉంటాం. ఈ స్కూల్కి పంపిస్తే ఇదవుతుంది, ఈ కాలేజీకి పంపిస్తే ఇదవుతుంది, ఈవిడితో బాగా ఉంటే ఇదవుతుంది. ఇలా మనం ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఆ ఆలోచించే వాడిని బుద్ధి అంటారు. ఇప్పటివరకు ఏమేమైనాయి? శరీరము, మనస్సు, ప్రాణము, బుద్ధి. ఈ 4 కాకుండా ఇంకొకటి కూడా లోపల ఏదో నడుస్తూ ఉంటుంది. దాన్నే విజ్ఞానము అని అంటారు. అంటే ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఒక ఆనందాన్ని కలిగింపజేసే ఒక మెషిన్, ఒక యంత్రం ఏదైతే మనలో ఉందో దానికి విజ్ఞానము అని పేరు. ఇది మనందరికీ చాలాసార్లు అనుభూతిలోకే ఉంటుంది. ఈ సభలో కూడా చాలామంది ఆనందాన్ని పొందుతూనే ఉండొచ్చు. గురువుగారిని కలిసినప్పుడు కానీ, మంచి దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పెద్ద కొండని చూసినప్పుడు కానీ, ఒక పారుతున్నటువంటి నదీ ప్రవాహాన్ని వింటున్నప్పుడు కానీ, ఇలా రకరకాల సందర్భాల్లో మనకి వర్ణించడానికి యోగ్యము కానటువంటి ఒకనొక ఆనందం కలుగుతుంది. దాన్ని విజ్ఞానం అంటారు. దీనిపైన ఇంకొకటి ఉందిట, అది ఆనందం. ఈ రకంగా చూసుకుంటే ఒక్క మనిషి అలా నడుస్తూ ఉన్నాడంటే ఈ 6 లెవెల్స్లో పనులు జరుగుతూ ఉంటాయి అని అర్థం. ఇప్పుడు ఏఐని తీసుకొని వచ్చామనుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన పూర్వులు, మన శాస్త్రకారులు, మన ఋషులు, వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అధ్యయనం ఎలా చెయ్యాలి అనేది ఇంత బాగా చెప్పారు. దీని తర్వాత రెండోది వచ్చేసి బోధన. అధ్యయనం అంటే నేర్చుకోవడం, బోధ అంటే ఆ నేర్చుకున్నది ఉంచుకోవడం. అంటే అది ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయడానికి దాన్ని మనం అర్థం చేసుకోవడం అనమాట. ఈ బోధన కూడా మన దగ్గర జరిగినంత బాగా ఇంకెక్కడా జరగల. గురుకుల వ్యవస్థలో జరిగేదే అది. అధ్యయనం చేయడం, చేసుకున్న దాన్ని ఉంచుకోవడం, దాని తర్వాత జరిగేది ఆచరణ. అర్థం బుద్ధ్వా శబ్దరచన అంటారు. జానాతి ఇచ్చతి యతతే అంటారు. మొదట తెలుసుకుంటారట, తెలుసుకున్నాక దాని మీద ఒక రకమైన కోరికను పొందింపజేసుకుంటారట,
దాని తర్వాత అటువైపు ప్రయత్నం చేస్తారట. ఉదాహరణకి అమోఘ్ గారు మనల్ని పిలిచారు. పిలిచినప్పుడు మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ఈ ఫలానా కాన్క్లేవ్ ఇక్కడ నడుస్తుంది అని తెలుసుకున్నాం. దాని తర్వాత దాని మీద కోరికను పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నాం? ఇక్కడ మనలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు, మనం చేసే పనులని ఇంకొంచెం బాగా విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చుకోవచ్చు అనే కోరికను పెంపొందించుకున్నాం. ఈ రెండు ఉండడం వల్ల, జ్ఞానము కోరిక ఉండడం వల్ల ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. ఇదంతా నేను చెప్పట్లా, శాస్త్రమే చెప్తోంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెసెస్, ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా శాస్త్రంలో చాలా సునిశ్చితంగా చెప్పారు. దీని తర్వాత వచ్చేది ప్రచారం. జ్ఞానము, ఇచ్ఛ, ప్రయత్నము అయిన తర్వాత దీన్ని మల్టిప్లై చేయడానికి చేయాల్సింది ప్రచారం. ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఇంకా పైన ఇంకా చాలా రాబోయేది ఉంది, తీక్షణంగా వింటూ ఉండండి. ఎస్ ఎస్ అండి. సో నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా ఆర్టిఫిషియల్? ఎస్. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఒక సోషల్ మీడియా అని ఉంది. నేను చెప్పాను మొన్న ఎక్కడో, సోషల్ మీడియా అనేది చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంతోమందికి. ఎట్ ది సేమ్ టైం చాలా దరిద్రం కూడా కొంతమందికి. ఏదైనా కూడా ఏదైనా కూడా ఒక అద్భుతం సృష్టించినప్పుడు రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒక గన్నే ఉంది, ఆ గన్ ఇటు మన మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మన టెర్రరిస్టుల చేతిలో కూడా ఉంటుంది. సో మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి మన స్థాయి ఉంటుంది. టెర్రరిస్టులు చూస్తే కాల్చిపడేయాలనిపిస్తుంది, మిలిటరీ వాడిని చూస్తే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. సో మనం ఎట్లా తయారు కావాలి అనేది మన చేతిలో ఉంటుంది. రైట్ సార్. ఎస్ ప్లీజ్, ఓవర్ టు యూ. సో ఎంతమంది దీంతో రిలేట్ చేస్తారు? సో ఇవాళ జరిగేది అదే. ఇదివరకు మనం అంతా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, ఇవాళ మెషిన్స్ మనల్ని ప్రోగ్రామ్ చేస్తున్నాయి అన్నమాట. లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. వి గో టు ద నెక్స్ట్. సో ఇప్పుడు ఏఐ వాడుతున్నప్పుడు మనము ఈ 4 చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకటేమో బయాస్ ఎందుకు వస్తుందంటే, ఇవాళ నేను చెప్పినట్టుగా ఏఐ సిస్టమ్స్ అంతా డేటా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ డేటాని అది క్రంచ్ చేస్తుంది, ఏ డేటాని అది ప్రాసెస్ చేస్తుందో దాన్ని బట్టే ఆన్సర్స్ వస్తున్నాయి. అందుకొరకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏఐ ఇచ్చిన ప్రతి ఆన్సర్ని ఉన్నట్టుగా నమ్మడానికి వీల్లేదు. సో దేర్ ఈజ్ ఎ బయాస్ ఇన్ దాట్. సెకండ్, హాల్సినేషన్ అంటే ఎంతమందికి తెలుసు? ఏదో ఊహించుకుంటాం, ఏదో జరగబోతుంది అన్నది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏఐ సిస్టమ్స్కి కూడా హాల్సినేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే, కొంత డేటాతో అది ట్రైన్ అవుతుంది, కొంత డెసిషన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ డేటా దాని పరిధి దాటిపోయిందో, అది చెప్పలేకపోతుందో, దానికి లాంగ్వేజ్ గ్రామర్ తెలుసు, గ్రామర్ని దానికి తెలిసిన మితమైన పరిజ్ఞానాన్ని తీసుకొని కొత్త ఆన్సర్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ జరిగాయి. మన సూర్యనారాయణ గారు ఒక శాస్త్రికి సంబంధమైన క్వశ్చన్ అడిగినప్పుడు అదంతకు అదే కొన్ని ఆన్సర్లు క్రియేట్ చేసి ఇచ్చింది. ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు, ఇది నిజంగా ఉందంటే, ఓ సారీ అది లేదు అని కూడా చెప్పింది అది. ఓకే, సో హాల్సినేషన్ ఈజ్ అనదర్ వన్. ఇంకోటి ఏంటంటే, దానికి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ మన సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ గురించి కానీ, మన ధార్మిక విషయాల గురించి కానీ, మన పురాణాల గురించి కానీ చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వనప్పుడు, మనం క్రియేట్ చేయనప్పుడు, ఇట్లాంటి ఫోరమ్స్ లేనప్పుడు అదేం చేస్తుందంటే, దానికి ఉన్న పరిజ్ఞానం ఎవరో బ్లాక్ చేసినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓవర్ ఫిట్టింగ్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది. అంటే ఉన్నదానికన్నా ఎక్స్టెండ్ చేసి ఇస్తుంది. ఫైనల్గా ఏంటంటే, నేను చెప్పినట్టుగా కొంతమంది, కొన్ని గ్రూప్స్, కొంతమంది ఇండివిజువల్స్ దాని వెనకాల కూర్చొని కస్టమైజ్ చేస్తూ ఉంటారు, ఆన్సర్ని ట్వీక్ చేస్తూ ఉంటారు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నేర్చుకోవాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది, మన పిల్లలకి ఎవరైతే ఏఐ సిస్టమ్స్ వాడుతున్నారో చూడాల్సింది ఏంటంటే, ఈ 4 ప్లే అవుతూ ఉంటాయి ఏఐ రెస్పాన్సెస్లో. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో ఎలా ప్లే అవుతాయో.
డీప్ ఫేక్స్. ఎంతమంది విన్నారు వీటి గురించి? ఇది ప్రివేలింగ్ డేంజర్ ఇవాళ ఉన్న ఏఐ సిస్టమ్స్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పిక్చర్ నరేంద్ర మోడీ గారు ఎంత సింపుల్గా ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ చేయడానికి అదొక డీప్ ఫేక్ ఇమేజ్, అది రియల్ ఇమేజ్ కాదు. అలానే చూస్తే లీడర్స్, ఓకే, చాలామంది లీడర్స్, చాలామంది డీప్ ఫేక్ ఇమేజెస్, డీప్ ఫేక్ న్యూస్. ఇవాళ ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయంటే జరగని సంఘటన తీసుకొని దాన్ని న్యూస్ క్రియేట్ చేసి దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బయాస్, ఓవర్ ఫిట్టింగ్, హాల్సినేషన్స్తో న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది మనం బాగా అబ్జర్వ్ చేసి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వెన్ వీఆర్ యూజింగ్ ఏఐ సిస్టమ్స్. ఓకే, గో టు ద నెక్స్ట్ స్లైడ్. అట్లని చెప్పి ఇవన్నీ డేంజరా అంటే ఎస్, ఇవన్నీ డేంజరే, బట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ డేంజర్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను ChatGPT వాడి దానికి ఒక ప్రశ్న ఇచ్చాను అనమాట. ఏమంటే, నువ్వు దొంగ అనే దానికి డెఫినిషన్ ఏమైనా అర్థశాస్త్రం నుంచి ఇవ్వగలవా? దీనికంటే ముందర నేను దాన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు అసలు అర్థశాస్త్రం అంటే తెలుసా, కౌటిల్యుడు అంటే తెలుసా, నువ్వు ఆ డాటా అంతా నీ దగ్గర ఉందా అంటే నా దగ్గర ఉంది, నా దగ్గర లేకపోవడం ఏంటి అంది. సరే, అలా అంది కదా, మనందరం కూడా బుట్టలు పడిపోతాం కదా. అలానే అడిగాం, ఏమని, కెన్ యూ షో మీ ఎ రెఫరెన్స్ ఫ్రమ్ అర్థశాస్త్ర డీటెయిలింగ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ థీఫ్ ఇన్ సంస్కృత్ అన్నాను. ఇది ఎంత చక్కగా ఇచ్చింది చూడండి. అది సంస్కృతం అంటే దేవనాగరిలోనే ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది? స్థేయం నామ పరధనస్య అధికారిణ ప్రత్యంతత సావధానస్య వా అనధికారిణ యథాశక్త్యా గూఢపూర్వహరణం అని ఇచ్చిందండి. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు చదివా కదా, మీకేమని అనిపించింది చదవంగానే? నేను ఇది నిజమే అని అనిపించిందా లేదా? ఇది అర్థశాస్త్రంలో కౌటిల్యుడు కూర్చొని రాసిందే. ఏఐ చాలా గొప్పది, మనందరికంటే చాలా గొప్పది, మన బుర్రలు చాలా చిన్నవి, దాన్ని చాలా పెద్ద బుర్ర, అది గ్యారంటీగా నిజంగానే ఇచ్చి ఉంటుంది అని మనం అందరం అనేసుకుంటాం. కింద అది ఏమని చెప్పింది? దానిలో లేని విషయాలు కూడా చాలా చెప్పేసింది. దాని లక్షణాలు, దాని క్యారెక్టరైజేషను, వర్ణన అన్నీ చేసేసింది. కానీ మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. నేనేదో అమ్మవారి దయ వల్ల కొంచెం చదువుకోవడం వల్ల, ఆ పుస్తకం మా ఇంట్లో ఉండడం వల్ల అది తిరగేసి ఇది ఏమైనా నిజమేనా, ఆ నెంబర్ కూడా ఇచ్చింది. అది నెంబర్ కూడా ఇస్తే ఇంకా మనం నిజమే అనుకుంటాం కదా. ఆ నెంబర్ కూడా వెళ్ళి వెతికాం. వెతికితే ఏమంది? నాకేమో అక్కడ ఆ శ్లోకమే కనిపించలేదు, అసలు ఆ భాష కూడా అలా లేదు. అర్థశాస్త్రంలో అలాంటి భాష కూడా నాకు కనిపించలేదు. సరే కదా అని దాన్ని అడిగా, ఈజ్ దిస్ రియల్లీ ఫ్రమ్ అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య అని అడిగా. అంటే నిజంగానే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఉందా అని అడిగితే అది చూడండి ఏమంటుంది, యు ఆర్ రైట్, నువ్వు కరెక్టే చేసావు, డబుల్ చెక్ చేయడం నీ పని, నీ పని నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి, దట్ స్పెసిఫిక్ ఫ్రేజింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య. ఇప్పుడు చూడండి అది ఏం చేస్తోంది, అది ఓవరాల్గా దాని యొక్క సారాంశం తెలిసి ఉండొచ్చు. నేను స్పెసిఫిక్గా దాన్ని అడిగింది ఏంటి, దొంగ యొక్క లక్షణం ఏమిటి, ఎవరిని మనం దొంగ అని అనాలి, ఇది ఎందుకు అడిగాం, దానికి వేరే వేరే సందర్భాలు ఉంటాయి. అది చాలా చక్కగా నిజంగా దొంగ గురించి చెప్పినట్టే మొత్తం చెప్పేసింది. కానీ వెనకాల అది ఏం చేసింది, దానికి సంస్కృతం యొక్క వ్యాకరణం తెలుసు, ఇప్పుడే సురేంద్ర గారు చెప్పినట్లుగా. కాబట్టి అది ఏం చేసింది, అది వాక్య రచన చేసేసి అది నిజమే అన్నట్లుగా మనకి ఒక భ్రమని కల్పించేసింది అనమాట. మనం దీనిలో పడిపోయాం అనుకోండి, నెమ్మదిగా మనం ఏఐ డ్రివెన్ అయిపోతాం. హ్యూమన్స్ విల్ బికమ్ ఏఐ డ్రివెన్. ఏఐ షుడ్ బి యూజ్డ్ బై హ్యూమన్. దానికి ఏంటి అనేది కూడా ఇందాక సురేంద్ర గారు చెప్పారు. సో ఇది ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి ఇప్పుడు అది నిజమైనటువంటిది ఒకటి ఇచ్చింది. స్థేనః పరద్రవ్యాణం అన్యథా సంవిధానం కరోతి అని ఒకటి ఇచ్చింది. అంటే దాన్ని కూడా మనం శోధిస్తే తప్పిస్తే అది మనకి సరైన సమాధానం ఇవ్వదు. అది ఏం చెప్తే అది నిజము అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సరే, అట్లా అని చెప్పి ఇది చాలా డేంజరస్, ఇది వాడకుండా ఉండగలమా అని అనుకుంటే కూడా పొరపాటే. దీనికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, మీరు కొన్ని జంతువుల బొమ్మలు చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి, కొన్ని జంతువులు నశించిపోతున్నాయి, వాటిని వేటాడుతున్నారు, వాటిని కాపాడలేకపోతున్నారు. అందుకొరకు నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ జంతువుని గుర్తుపట్టి అది ఏ ప్రదేశాల్లో తిరుగుతుందో
వాటిని మనం గుర్తించి వాటిని సెక్యూర్ చేయగలిగితే వాటిని కాపాడగలము అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. కాకపోతే ఆ జంతువులు ఎంత తక్కువ నెంబర్స్ ఉన్నాయంటే ఏదో 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఏదో ఒక కెమెరాలో దాని పిక్చర్ దొరుకుతుంది అంతే, జనరల్గా దొరకదు. మరి అట్లాంటప్పుడు 24/7 365 డేస్ ఒక మనిషితో దాన్ని మనం రక్షించుకోలేం కదా. అందుకొరకు మనం కెమెరాస్ పెట్టాం. మరి ఆ కెమెరాస్కి ఎలా నేర్పిస్తాం? ఆ జంతువు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి ఈ జంతువు ఇక్కడ తిరుగుతుంది, ఈ ఏరియాని మనం కాపాడుకోవాలని ఎలా చెప్తుంది అన్నప్పుడు యూజింగ్ సేమ్ డీప్ ఫేక్ టెక్నాలజీ దాన్ని ఒక్క ఇమేజ్ తీసుకొని పైన ఉన్న రియల్ ఇమేజెస్ అవి తీసుకొని ఒక 10,000 or 20,000 ఇమేజెస్ మేము క్రియేట్ చేసాం, ఫేక్ ఇమేజెస్ ఆఫ్ దట్ సేమ్ యానిమల్. ఆ యానిమల్ చీకట్లో ఎలా ఉంటుంది, చెట్టు వెనకాల ఎలా ఉంటుంది, వెనక నుంచి చూస్తే ఎలా ఉంటుంది, పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుందని ఒక ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేసాం. ఒక 10,000 20,000 ఇమేజెస్ క్రియేట్ చేసి అదే ఏ సిస్టమ్స్కి ట్రైనింగ్ చేసి డిప్లాయ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 22% ఆఫ్ రిజల్ట్స్ పెరిగి దాని యొక్క సర్వే యొక్క కెపబిలిటీ పెరిగి వీఆర్ ఏబుల్ టు సేవ్ దోస్ లైఫ్స్. సో దేర్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ అండ్ దేర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఇట్లాంటప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఏని వాడకుండా ఉండగలమా? కాదు. ఏని వాడుకోగలమా? ఎస్. బట్ బౌండరీ కండిషన్ ఏంటి? వేర్ ఆర్ ద లిమిట్స్? హౌ డు వి డిఫైన్ ద లిమిట్స్ అనే క్వశ్చన్ మనం అడగాల్సిన తరుణం వచ్చింది వాళ్ళు. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఈ లిమిట్స్ని మనం డిఫైన్ హౌ టు టీచ్ ధర్మ టు ఏఐ, ఇది చాలా ఎసెన్షియల్ క్వశ్చన్. ఎందుకంటే ధర్మము అనే చట్రంలో ఎప్పుడైతే మనిషి తన కార్యకలాపాలని చెయ్యడో అప్పుడు విశృంఖలత్వం అనేది సమాజంలో పెరిగిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. సమాజంలో ఎట్లా విశృంఖలత్వం పెరిగిపోతోంది. ఏఏ ఒకటే కాదండి, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ఫైనాన్స్ తీసుకోండి, రకరకాల చోట్ల విశృంఖలత్వం అంటే తనకి తానే ఉపయోగపడకపోవడం, దాని యొక్క పరాకాష్ట. ఈ మనిషి ఎదుటివాడికి ఉపయోగపడకపోవడం అనేది ఒక లెవెల్ అయితే తనకే తాను ఉపయోగపడలేకపోతున్నాడు, తనకు కావాల్సింది కూడా తాను చేయలేకపోతున్నాడు. అంత బానిస ధోరణి అనేది ఏర్పడిపోతుందన్నమాట. సో దీనిలోంచి బయటికి తేవాలి అని అంటే కొంచెం మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందాక సార్ కూడా చెప్పారు కదా, ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? నెక్స్ట్ స్లైడ్ అండి. ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? పొద్దున్నుంచి కూడా మనం ఒక పదాన్ని పదే చాలాసార్లు వింటూ ఉన్నాం కదా, సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మాన్ని మనం చాలా దాని యొక్క విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అని అంటే గనక ఈ చిత్రాన్ని మన బుర్రల్లో మనం పెట్టేసుకోవాలండి. నేను చాలా సూక్ష్మంగా ఒక 5 నిమిషాల్లో ఈ విషయం అసలు ఏంటి, దీని ద్వారా మనం ఏఐని ఎలా ట్రైన్ చేయాలి, ఏ విషయాల్లో ట్రైన్ చేయాలనేది నేను చెప్తే ఎలా ట్రైన్ చేయాలనేది మీరే చెప్పాలి. కాబట్టి సనాతన ధర్మము సర్వదా అధునాతనమైనటువంటి సనాతన ధర్మం. సనాతనం అనే దానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే చాలా పాతది, ఎప్పటిదో మాకు తెలియదు, ఎప్పటి నుంచో ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఒక ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఒక ఆలోచన, ఒక స్వరూపము, ఒక స్ట్రక్చర్ అంటారు కదా, దాన్ని మన ఋషులు చాలా చక్కగా అవగతం చేసుకున్నారండి. ఎలా అవగతం చేసుకున్నారు? తపస్సు అనే సాధనం ద్వారా ఋషులు అవగతం చేసుకున్నారు. సో మీరు గమనిస్తే కనుక మొదట్లో మనం విద్య అని పెట్టుకున్నాం కదా, విద్య అంటే తెలుసుకొనదగినది అని అర్థం. ఈ విద్య ఎన్ని రకాలు అంటే పరా అపరా అని 2 రకాలుగా మనం ఈ విద్యని విభాగం చేసుకోవచ్చు. పరా విద్య అంటే ఏంటి? నిజాన్ని నిక్కచ్చిగా యథాతథంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా తెలుసుకోవడాన్ని పరావిద్య అంటారు. ఈ పరావిద్యలో విషయం ఏమిటి అంటే ఆ బ్రహ్మ పదార్థమే ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి మెయింటైన్ చేస్తూ రేపు లయాన్ని కూడా చేయించగలిగినటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడేది పరావిద్య. దీని తర్వాత వచ్చేది అపరావిద్య అని. ఈ పరావిద్య అనే దానికి అపౌరుషేయము అనే పేరు కూడా ఉందండి. పురుషులు అంటే కేవలం మగవాళ్ళు అనే అర్థం కాదు, మనందరం కూడా పురుషులమే అన్నమాట. పురుషేతే ఇది పురుషః అంటే ఈ శరీరంలోకి వచ్చి ఏదో పని చేస్తూ ఉన్నవాళ్ళు జీవులు అనే అర్థాన్ని తీసుకోవచ్చు. ఒక పురుషుడి చేత చేయబడింది. ఉదాహరణకి ఈ స్లైడ్ ఉంది, ఈ స్లైడ్ ఒకళ్ళు ఎవరో తయారు చేశారు. ఈ స్లైడ్ ఏదైతుందో అది పౌరుషేయం అవుతుంది.
ఈ ఇన్విటేషన్ కార్డు మీ అందరికీ వచ్చి ఉంటుంది, అది ఎవరో చేసి ఉంటారు, డిజైన్ చేసి ఉంటారు, అదొక మనిషికి సంబంధించింది, అది పౌరుషేయం. అలా ఒక మనిషి కూర్చొని రాసి చేసిందంతా పౌరుషేయం, అది కానిదల్లా అపౌరుషేయం. ఆ అపౌరుషేయ అనే కేటగిరీలోకి వేదాలన్నీ వస్తాయి. ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్వితీయమైనటువంటి తపస్సుని సాధించి ఆ స్థితిలో ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వభావాన్ని సరిగ్గా చూసినందుకు వాళ్ళని ద్రష్టలు అని అన్నారనమాట. వాళ్ళు చూశారు. ఏం చూశారు? ఈరోజు మీరు నన్ను చూస్తున్నట్టుగా, నేను మిమ్మల్ని చూస్తున్నట్టుగా వాళ్ళు మంత్రాలని చూశారు. ఉదాహరణకి ఇక్కడ సైంటిస్టులు చాలామంది ఉండుంటారు. కొన్ని ఫ్రీక్వెన్సీలలో ఉన్నటువంటి లైట్ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండ్ మాత్రమే మనకు వినిపిస్తుంది. మనకి కనిపించింది మాత్రమే ప్రపంచం అనుకున్నామంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. మనకి కనిపించనివి చాలా ఉంటూ ఉంటాయి, ఈ స్థితిలో కనిపించనివి చాలా ఉంటూ ఉంటాయి. మరి ఆ ఋషులు తరతరాలు తపస్సు చేసి, మన శరీరాల్లాగా వాళ్ళవి తుచ్చమైన శరీరాలు కావు, తరతరాలు వాళ్ళు తపస్సు చేసి దేన్నైతే దర్శించారో వాటిని మన కోసం అందించడానికి వేదము అనే రూపంలో ఆవిష్కరించారనమాట. ఆ వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు. బాగున్నాయి, అది కొంచెం పక్కన పెడితే అదే ఋషులు అపరా విద్యలను కూడా తయారు చేశారండి. ఎందుకంటే వేదం యొక్క స్వభావాన్ని యథాతథంగా అందరం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది సూత్రప్రాయంగా చాలా చిన్న చిన్న మాటలు చెప్తుంది, కానీ చాలా గహనమైనటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. అది అందరికీ అర్థం కాదు. మనకు కూడా ఒక్కోసారి కొందరు మాట్లాడుతూ ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎందుకు? అర్థం కాదు కాబట్టి. అర్థం కాదు కాబట్టి అది వేస్టా? కాదు, అర్థం కానివన్నీ వేస్ట్ అనేం లేదు. కానీ అదే మనిషి, అదే ఋషి తన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వేదాలని దర్శించాడు. అదే ఋషి మళ్ళా మనలాంటి వాళ్ళకి అర్థం అవడం కోసం కొంచెం అపరా విద్యలు అనే వాటిని సృష్టించాడు. ఈ అపరా విద్యల్లో ప్రధానంగా రెండు ఉన్నాయి, వేదాంగాలు, ఉపాంగాలు అని తీసుకోవచ్చు. ఈ వేదాంగాలు అనేవి ఏంటంటే వేదాన్ని ఎలా ఉందో అలానే అర్థం చేసుకోవాలని అంటే ఇప్పుడున్న మన టెక్నాలజీ సరిపోదు. మనకి పుట్టంగానే వచ్చినటువంటి ఏవైతే ఆకలింపులు ఉన్నాయో, ఏవైతే మన జ్ఞానం ఉందో అది సరిపోదు. కాబట్టి కొత్త టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ ఏంటి అంటే వేదాంగాలు. ఈ వేదాంగాలు ఎలా? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్ప. వీటి గురించి డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. ఒకటి ఉచ్చారణకు సంబంధించినటువంటి శాస్త్రం, ఫిలాలజీ అని చెప్పుకోవచ్చు. రెండవది వ్యాకరణం, గ్రామర్, మీ అందరికి బాగా తెలుసుగా. మూడవది ఛందస్సు, రిథం. ఏ రిథం? మన అమోఘ్ గారికి బాగా రిథమ్స్ గురించి తెలుసు. సో ఆ రిథం ఏంటి అనేది వేదంలో రకరకాల రిథమ్స్ గురించి చెప్పారండి, స్వరాల గురించి చెప్పారనమాట. దాని తర్వాత నిరుక్తం, డిక్షనరీ, వేదాల్లో ఉన్నటువంటి పదాలు ఏమిటి, వాటికి అర్థాలు ఏమిటి, ఇవన్నీ చెప్పారు. దాని తర్వాత జ్యోతిషం, మీ అందరికీ చాలా దగ్గరైనటువంటి శాస్త్రం. పెళ్ళెప్పుడు పెట్టుకోవాలి, ముహూర్తం ఎప్పుడు ఉంటుంది, ఈ రోజున ఎప్పుడు ఈ పని చేస్తే బాగుంటుందా బాగోదా, నాకు నెక్స్ట్ ఇయర్ కలిసి వస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం చిన్న చిన్న విషయాలన్నీ అడుగుతూ ఉంటాం. దీనికంటే చాలా పెద్ద పెద్ద విషయాలకి సమాధానాలు జ్యోతిష్యంలో ఉంటాయి. అలానే దాని తర్వాత ఉన్నది కల్పం. కల్పం అంటే ఇక్కడ చాలామంది ఎంబీఏలు ఉండుంటారు, మేనేజ్మెంట్ టెక్నిక్ అనమాట. ఒక వేదంలో చెప్పినటువంటి ఒక క్రతువుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ప్రొడక్టివిటీని మనం తీసుకొని రావచ్చు అనేది చెప్పేదే కల్పం. అందుకనే మీరు ఎప్పుడైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ చూస్తే అక్కడ ఇలా ఉంటుంది, సత్యనారాయణ వ్రత కల్పము అని ఉంటుంది. కల్పము అంటే ఒక ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసేది అని అర్థం. దీని తర్వాత మనం చూస్తే కనుక ఉపాంగాలు ఉన్నాయి. ఉపాంగాలు ఎందుకు అనంటే వాటి యొక్క తత్వాలని, ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేసుకొని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విజ్ఞానం. అది కాకుండా దాని యొక్క తత్వం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తోంది. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? మనకు ఒక ఎంట్రన్స్ ఉంది, ఇన్విటేషన్ ఉంది, ఏమండి ఈ టైమింగ్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ విషయాలు. ఈ కార్యక్రమంలో కొన్ని స్ట్రక్చరల్ విషయాలు ఉన్నాయి. అలానే కొన్ని తాత్వికమైన విషయాలు కూడా ఉన్నాయి. అసలు అమోఘ్ గారు ఇది ఎందుకు కల్పించారు, దీని ప్రయోజనం ఏంటి, దీని తత్వం ఏంటి, దీన్ని ఎలా నిర్వహిస్తే గనక ఆ తత్వాన్ని మనం సాధించగలము, ఇవన్నీ వెనకాల ఏవో నడుస్తూ ఉంటాయి, అవి మనందరికీ తెలియవు. కాబట్టి ఆ తత్వాన్ని గురించి చెప్పే సైన్సెస్ కొన్ని ఉంటాయి, దాన్ని ఉపాంగం అంటాం. మీమాంస అనేది మన ఏఐకి చాలా దగ్గరైనటువంటి విషయం అండి. ఇప్పుడు ఇద్దాం మనం చెప్పుకున్నాం కదా, వేదాలు అనేవి మీరో నేనో కూర్చొని రాసినవి కాదు, అది దర్శించారు. అందుకని దర్శించిన వాళ్ళని ద్రష్టలు అని అన్నారు. అలానే మరి నాకు ఆ మనిషి తెలియదు కదా,
ఉదాహరణకి అమోఘ గారు ఏమన్నా ఒక మాట్లాడారు అనుకోండి, ఒక 5 నిమిషాలు ఏదో మాట్లాడారు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడారో నాకు తెలుసు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఆయన వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, దాని వెనకాలన్న తాత్పర్యం మనకు తెలుసు. ఆయన ఎలాంటి చికాకులో ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎంత ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మరి వేదం విషయం వచ్చేసరికి అది ఒక మనిషి రాసింది కాదు కదా, దానిలో ఉన్న తాత్పర్యం ఎలా తెలియాలి మనకి? అందుకని మీమాంస బయలుదేరింది అనమాట. మీమాంస అంటే ఏంటంటే సెంటెన్స్ వెనకాల ఉన్నటువంటి విషయాన్ని మథించి మనకి అర్థం చేయించడానికి వచ్చినటువంటి శాస్త్రం. రెండవది న్యాయము. న్యాయము అంటే తర్కం, లాజిక్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నిజంగా ఈ విషయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎంతమంది వచ్చి ఉంటారు? ఇది అనలైజ్ చేయాలంటే మనకు ఒక రీజనింగ్ మైండ్ ఒకటి ఉండాలి. కొంతమంది తలకాయ ఊపుతూ ఉంటారు, కొంతమంది తలకాయ వాలుస్తూ ఉంటారు. మరి తలకాయ ఊపుతున్న వాళ్ళ మనస్సుల్లో ఏముంది అది ఊహించాలన్నా కొంచెం మనకి ఈ తార్కికమైనటువంటి దృష్టి కావాలన్నమాట, రీజనింగ్ ఎబిలిటీ కావాలి. ఈ రకంగా వేదంలో కూడా చాలా విషయాలు తార్కికంగా నిరూపించాల్సినవి ఉంటాయి. ఇది కూడా ఏఐకి చాలా కావాల్సింది. మన ఇందాక ఇంకొక వక్త డెఫినిషన్ అనే ఒక మాట తీసుకొని వచ్చారండి ఈ వక్ఫ్ చట్టాల గురించి మాట్లాడేటప్పుడు. ఈ తర్కంలో డెఫినిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. డెఫినిషన్స్ లేకపోతే ఏమవుతుంది? అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ అని 3 దోషాల గురించి వాళ్ళు చెప్పారనమాట. సరైన డెఫినిషన్స్ కనుక మనం చేసుకోకపోతే ఒక కోతిని కూడా చూసి ఇది మనిషే అని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అలానే తెల్లగా ఉన్న వాళ్ళందరూ, మీరు కూడా ఒక ఉదాహరణ చెప్పారు కదా, తెల్లగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, కొంచెం బ్రౌన్గా ఉన్నవాళ్ళు మనం మీరు ఆ విషయం కొంచెం చెప్పండి ఒక్కసారి, ఏం జరిగింది అనేది. సో మీరు అన్నట్టుగా ఇది మొత్తం మన సిస్టమ్స్కి మెషిన్ లెర్నింగ్కి చాలా అవసరం. మీరు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సూర్యనారాయణ గారితో పంచుకున్నాను. ఇది ఒక బ్యాంకింగ్ సిస్టమ్లో లోన్ అప్లికేషన్ డెవలప్ చేసాం విత్ ఏఐ మెషిన్ లెర్నింగ్. ఏంటంటే ఎవరన్నా లోన్ గురించి బ్యాంక్లోకి రాగానే అతని బేసిక్ డీటెయిల్స్ తీసుకొని, ఏజు, అతని జాబు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రదేశం నుంచి వచ్చారు, అతని పిన్ కోడ్ అవి తీసుకొని ఒక ప్రొఫైలింగ్ చేసి రెడ్, ఎల్లో ఆర్ గ్రీన్. రెడ్ అంటే లోన్ ఇవ్వకూడదు, ఎల్లో అంటే కొన్ని కండిషన్స్తో ఇవ్వచ్చు, గ్రీన్ అంటే ఇమ్మీడియట్గా లోన్ ఇవ్వచ్చు అని ఒక సిస్టమ్ తయారు చేస్తాం. ఈ సిస్టమ్ని ఒక అమెరికన్ బ్యాంక్లో పెట్టాము. చాలా ఇన్ఫర్మేషన్, అక్కడున్న మొత్తం పాపులేషన్ ఇన్ఫర్మేషన్తో ట్రైన్ చేసాం. బాగానే పనిచేసింది. అప్పుడు నైజీరియా గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఇదేదో బాగుంది, మా దగ్గర చాలా కస్టమర్స్ వస్తున్నారు, ఇది తీసుకెళ్ళి మేము అక్కడ వాడుకుంటాము, మాకు ఇవ్వగలరా అంటే సరే అని ఒక ఫీజుతో ఇచ్చేశారు. అది తీసుకెళ్ళారు, నైజీరియా బ్యాంక్లో డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేస్తే వచ్చిన ప్రతి కస్టమర్కి రెడ్, అంటే ప్రతి కస్టమర్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు చేసింది అని చాలా రీసెర్చ్ చేసాం. అసలు ఏమవుతుంది, ప్రతి కస్టమర్ని రిజెక్ట్ చేయడం ఏంటి? అక్కడ కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మెన్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్, ఎందుకు రిజెక్ట్ అయింది అని బాగా అనలైజ్ చేసి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో అది డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తుందని చూస్తే, అమెరికన్ డేటాతో ట్రైన్ చేసినప్పుడు ఆ సిస్టంలో అది ఏం చేసిందంటే, లోన్ డిఫాల్టర్స్ ఎవరు అంటే డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, లేకుంటే వాళ్ళు ఈ ఏరియా నుంచి వచ్చారు, ఇక్కడ చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, ఎవరికి కూడా సొంతం ఇళ్ళు లేవు, ఓకే, అక్కడ చాలామంది రెంట్లు ఎగ్గొట్టారు, ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నవాళ్ళు ఆర్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వకూడదు. అది తీసుకెళ్ళి నైజీరియన్ బ్యాంక్లో సౌత్ ఆఫ్రికాలో పెడితే ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు డార్క్ స్కిన్నే, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే, చాలామంది ఫార్మర్స్, ఇండస్ట్రియలిస్టు హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అదర్ కంపెనీస్. ప్రతిదీ రిజెక్ట్ అయింది. ఇక్కడ చూసారా, ద బయాస్ అండ్ ఓవర్ ఫిట్టింగ్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఆ తర్కంగానే, ఆ రీజనింగ్ కానీ ఆ సిస్టమ్కి ఇంకా లేదు, అది ఏది ట్రైన్ చేసిందో అదే ఇస్తుంది, కానీ అదేదో క్రియేట్ చేసి ఇస్తుంది అనుకోవడం మాత్రం మనం ఊరకదు. సో ఇంకొక విషయం నేను యాడ్ చేస్తానండి, తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఏఐకి ఇంకోటి కావాల్సింది ఏంటి అంటే పరిధి. ఆ పరిధినే ఎథిక్స్ అని కూడా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఉపాంగాల్లో 3వది ఉంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఒక తండ్రిగా మన ధర్మాలు ఏమిటి, మనం చేయాల్సింది ఏంటి, చేయకూడనిది ఏమిటి, ఒక గర్భిణీ స్త్రీ ఉంటే కనుక ఆవిడ ధర్మాలు ఏమిటి, ఆవిడ చేయాల్సింది ఏంటి, చేయకూడనిది ఏంటి, ఒక భర్త గర్భిణీ స్త్రీ యందు ఉండాల్సినటువంటి పద్ధతులు ఏమిటి,
ఇలాంటి విషయాలు రకరకాలుగా చెప్తాయండి. ఇది కేవలం సార్వజనీనంగా అందరినీ ఒకే ఇందాక మీరు చెప్పినట్టుగా అన్ని చోట్ల ఒకే రకమైన డెఫినిషన్స్ ఇవ్వదు. కాలానురోధేన, ప్రాంతానురోధేన అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని రచించింది అచేతనమైనటువంటి ఒక ఇంజిన్ కాదు, చేతనమైనటువంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులు దాన్ని రచించారు. కాబట్టి దాన్ని కరెక్ట్గా ఎలాగ వాళ్ళు మాడ్యులేట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈరోజు కూడా కావాల్సింది ఏంటి, ఏఐకి ఒక ఎథిక్స్ ఎంజిన్ కావాలి. అది దేని నుంచి ఇన్స్పైర్ అవ్వాలి, ధర్మశాస్త్రం నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. మరి యూస్ కేసెస్ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ఎప్పుడైనా ఎంఎల్లో మరి యూస్ కేసెస్ కావాలి కదా. యూస్ కేసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇతిహాస పురాణాల నుంచి వస్తాయి. మన ఇతిహాస పురాణాలలో ఎన్ని రకాల డైమెన్షన్స్ నుంచి ఆ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ధృతరాష్ట్రుడిని తీసుకోండి, లేకపోతే దుర్యోధనుడిని తీసుకోండి. దుర్యోధనుడు అలా తయారవడానికి కారణం ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అనే మట్టిలో ఉద్భవించినటువంటి మొలకే దుర్యోధనుడు అని చాలా చక్కగా అక్కడ వివరిస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో ఈయన ఎఫెక్ట్ ఆయన మీద పడుతూ ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని అంత చక్కగా వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు. అలాంటి యూస్ కేసెస్ ద్వారా ధర్మశాస్త్రం అనే ఎథిక్స్ని యూజ్ చేసుకుంటూ, న్యాయశాస్త్రం అనే లాజిక్ని ఇన్వైబ్ చేసుకొని, న్యాయశాస్త్రంలో చెప్పిన ప్రాసెసెస్ని ఫాలో అవుతూ, మీమాంస ద్వారా సెంటెన్స్ అనాలిసిస్ ఎలా చేయాలో దాని కనుక మనం బాగా నేర్పించగలిగితే ఒక ఎథికల్ ఏఐ విచ్ ఈజ్ యూజబుల్ ఫర్ అవర్ కల్చర్ అనే లాంటి ఒక ఇంజిన్ని మనం తయారు చేసుకోగలమేమో అని నా ప్రపోజిషన్ సార్. 100% సార్. అందరూ దానికి సమ్మతిస్తున్నారు కదా. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Go to the last slide. You can skip this. You can go to the last slide. Next slide. Yeah. So basically, summary of whole of discussion and we both coming onto this stage is simple essence. ఇప్పుడు రెండు మన సొసైటీలో చూస్తే 2 separate డైరెక్షన్స్ వెళ్తున్నారు. టెక్నాలజీస్ వాళ్ళ డైరెక్షన్స్లో, వేదిక్ స్కాలర్స్, శాస్త్రిక్ పండిట్స్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నారు. వీ నీడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీబడి, ఈ రూమ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐ థింక్ దీంతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. వేదిక్ స్కాలర్స్, టెక్నాలజీ ఎస్ఎంఈస్, లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ గవర్నెన్స్, ఈ 4 ఒక స్టేజ్ మీదకి వచ్చి వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ ప్రింట్ ఫర్ అవర్ భారత్. దట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్స్ అండ్ దట్ ఈస్ అవర్ effort today, and that is a message we wanted to convey, and we wanted to choose reflections as a stage to start this effort from today with support of Amog, and Amog is doing fantastic work in కలిసి చేద్దాం సార్. we are ready. అందుకోసం ఇదే ఆరంభం అనుకుందాం. ఖచ్చితంగా చేద్దాం. ఇది చాలా అవసరం. అండ్ దీని అవసరం ఎంత ఉందో మీ అందరికి అర్థమైంది కదా. ఎస్, ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఈ డైరెక్షన్స్లో 2-3 స్టెప్స్ మేము ఆల్రెడీ తీసుకుంటున్నాము. నేను సూర్యనారాయణ గారి గురించి దీని నుంచి మేధో మంత్రం నడుస్తూనే ఉంది. హౌ డూ యూ టీచ్ ఎథిక్స్ టు మెషిన్స్, హౌ డూ యూ బ్రింగ్ సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ ఇన్ టు మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ మోడల్స్ వీ హ్యావ్ టు క్రియేట్, దాని మీద వర్క్ చేస్తున్నాము. అట్నే ఇవాళ పొద్దున్నే నాకు పరమమిత్రుడు, నాకు సోదరులాగా మురళీకృష్ణ ఇవాళ రూమ్లో ఉన్నారు. తను కూడా సనాతన ధర్మం మీద చాలా పాటుపడుతున్నారు. తను sanatana.ai అనే డొమైన్ రిజిస్టర్ చేసి దాని మీద ఈ మోడల్స్ డిస్కస్ చేయాలని చెప్పి ఇవాళ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి ప్రతి ఇంజనీర్స్ దీని మీద రావాలి, అదే మా రిక్వెస్ట్. ఓకే. అండ్ కామేశ్వరి ఫౌండేషన్ కూడా దాని మీద చాలా వర్క్ చేస్తున్నారు. సో దీని అందరి సహకారం ఉంటే డెఫినెట్గా వీ విల్ బి క్రియేటింగ్ ఏ సనాతనిక్ ప్రిన్సిపల్స్ విచ్ ఫండమెంటల్ ఈజ్ అందరినీ కలుపుకోవాలి, అందరినీ కలపాలి, అప్పుడే జాతి నిలబడుతుంది. ఆ ప్రిన్సిపల్తో మనం అందరం పెరిగాము. అది మనం మిషన్స్కి నేర్పిస్తే వీ వుడ్ హ్యావ్ గివెన్ ఎ సెక్యూర్డ్ ఫ్యూచర్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. దాంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టేజ్ ద్వారా మనందరం మామూలుగా ఏదైనా పంచగట్టుకొని ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఇగో నాలాంటి వేషధారణ ఉన్న వాళ్ళని చూడంగానే ఏమనిపిస్తుందంటే, పంతులు నువ్వు ఏ గుళ్ళో పనిచేస్తున్నావు అని మొదటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమండి, ఆ భ్రమలో మీరు పడకండి.
పంచకట్టుకున్న ప్రతి వాడు కేవలం గుళ్ళోనే పనిచేస్తాడు అని అనుకోకండి. 2, ఈ స్టేజ్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, శాస్త్రాలలో చాలా విషయాలు మీ అందరికీ కావాల్సినవి ఉన్నాయి. అవి మీరు మథించి బయటికి తీసుకొని రావాలి. అవి మీరు గురు శుశ్రూష చేసి గురుగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని నేర్చుకొని టెక్నాలజీస్గా తయారు చేసుకుంటేనే రేపనే రోజు మనం భారతీయులుగా మిగులుతాం. లేకపోతే మనకి వేరే దేశం వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు. ఈ రోజున నాతో పాటు ఇక్కడికి రావడానికి వర్జీనియా స్టేట్లో టెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి ఒక ఆయన నన్ను దింపారు ఇక్కడ. ఆయన చెప్తున్నారు, ఏమంటే షాపింగ్ అండి ఏ దేశంలో అయినా ఒకే రకంగా ఉంటుందండి అని అన్నారండి. అంటే జపాన్లో అలానే ఉంటుంది, చైనాలో అలానే ఉంటుంది, అవే బ్రాండ్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అన్ని చోట్ల అవే ఉంటాయండి, ఇక్కడ కూడా అంతకంటే తేడా ఏముంటుంది అని ఆయన నన్ను అడిగాడు. అంటే ఇది మనం ఒక గుళికలాగా తీసుకోవాలి, ఒక హయ్యర్ లెవెల్ అండర్స్టాండింగ్గా తీసుకోవాలి. మనం గనక జాగరూకంగా లేకపోతే ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒకే పెయింట్తో పూసేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. మనం జాగరూకులమై గొర్రెలు కాకుండా గొర్రె కాపర్ల స్థితిలో ఉంటూ మనం జాగ్రత్తగా గమనించాలి ఏం జరుగుతోంది. దానికి ఏదైతే ఈ యాక్టివిజం ఉందో, బయట చాలా యాక్టివిజం నడుస్తుందండి. మనం ఒక్కసారి జై శ్రీరామ్ అంటే కొన్ని వేల మంది జై శ్రీరామ్ అంటున్నారు, ఇదంతా యాక్టివిజం. ఈ యాక్టివిజానికి కింద యాక్టివిజంని మనం ఫ్లేమ్స్గా చూసుకుంటే, అంటే జ్వాలగా చూసుకుంటే, ఈ జ్వాలకి కింద ఎప్పుడైనా సరే ఒక ఇంధనం కావాలి, ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ లేకుండా ఫ్లేమ్స్ ఎక్కువ రోజు మండదు. ఆ ఫ్యూయల్ ఏంటి? శాస్త్రం. కాబట్టి శాస్త్రాధ్యయనం వైపు చాలామంది మరలి మన ఋషులు ఏం చెప్పారో దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని ఈ రోజుకి అనుగుణంగా మలుచుకొని టెక్నాలజీస్ తయారు చేసుకోవాలి. ఈ విషయాన్ని నాకు అందించినందుకు, వేదిక ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా 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 అద్భుతమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఈరోజు మనకి చాలా చాలా అవసరం అది. శాస్త్రము, శాస్త్రీయము, సైన్స్ అండ్ మన వేదం రెండు కలిస్తే, వేద జ్ఞానం కలిస్తే ఎలా ఉంటుంది అంటే విశ్వగురు భారత్ అవుతుంది. సో దానికి మనం అందరం కూడా తోడ్పడాలి. ఆ ఇంధనం మనం అవ్వాలి.